జీకేఎస్ ఎడ్యుకేషనల్ స్పిరిచువల్ వీడియోస్ నుంచి వస్తున్నటువంటి మరొక ముఖ్యమైన విషయము, ఆధ్యాత్మిక విషయము, మనసు బుద్ధి యొక్క స్వరూపం. మన ఏవ మనుష్యానం భవబంధ మోక్షయేత్ అంటారు. మనసు బుద్ధి నియంత్రణలో ఉంటే అది మంచి స్నేహితురాలు. మనసే బుద్ధిని నియంత్రిస్తే అది ఒక నియంత. అది పాదరసంలాగా చురుకైనది, చేతికి దొరికినట్టే ఉంటుంది, కానీ తేలికగా జారిపోతుంది. భావబంధాలకు, మోక్షానికి, రాగానికి, ద్వేషానికి, భయానికి, ధైర్యానికి, సంకల్పానికి, వికాసానికి, శాంతికి, అశాంతికి అన్నిటికీ మూలం మనసే. మనసుని నియంత్రిస్తే ప్రశాంతత, శాంతి, సౌఖ్యాలు లభిస్తాయి. నిజానికి అది అంత తేలిక కాదు. గట్టిగా ప్రయత్నిస్తే కష్టమూ కాదు. మచ్చికైన జవనాశ్వాన్ని రౌతు ఆధీనంలో ఉన్నట్లే బుద్ధి అదుపులో మనసు ఉండాలి. రౌతు కోరిన చోటికి గుర్రం వెళ్ళాలి, కానీ అది తీసుకుపోయిన చోటికి రౌతు వెళ్ళడం కాదు. మాలిమి చేసుకున్న మనసు మాత్రమే బుద్ధి అధీనంలో నడుచుకుంటుంది. మనసు మాయాజాలం, మాటలకు అందనిది. మైడి సభను మరిపించే భ్రమల సౌదాన్ని కల్పిస్తుంది. తనది కాని దాన్ని తనదే అన్నట్టుగా, క్షణికమైన దాన్ని శాశ్వతమన్నట్లు భ్రమింపజేస్తుంది. మరులు గొలుపుతుంది, మురిపిస్తుంది, మరిపిస్తుంది. బుద్ధిని ఉపయోగించి కానీ ఆ మాయ నుంచి బయటపడలేము. రాగద్వేషాలతో నిండిన మనసు ఉన్నది ఉన్నట్లుగా చూడనివ్వదు. అది ప్రసరింపజేసే రంగురంగుల కాంతిలో గాజు ముక్క కూడా వజ్రంలాగా కనిపిస్తుంది. బుద్ధి అనే సూర్యకాంతిలో కానీ వజ్రానికి, గాజు ముక్కకు తేడా తెలియదు. మనసు నిజ జీవితానికి భిన్నమైన గొప్ప ఊహా ప్రపంచాన్ని సృష్టిస్తుంది. అది విశ్వామిత్రుని త్రిశంకు స్వర్గం కన్నా మిన్న అయినది. ఈ కాల్పానిక జగత్తులో మునిగి తేలేవారు నిజ జీవితాన్ని దుర్భరం చేసుకుంటారు. కొంతమంది పలాయన వాదాన్ని చిత్తగిస్తారు. కొంతమంది మద్యపానాన్ని ఆశ్రయిస్తారు. కొందరు తమ బాధ్యతను, కర్తవ్యాన్ని భగవంతునిపై నెట్టేస్తారు. అటువంటి వారికి మద్యపానమైన, భగవంతుడి ప్రార్థనలైనా పెద్దగా భేదం ఉండదు. ఎక్కడ చూసినా, ఎన్ని చూసినా, ఉపనిషత్తులు చదివినా, భగవద్గీతను కంఠస్థం చేసినా వాటి సారాన్ని నిజ జీవితంలో అన్వయించుకొని ఆచరించగలగాలి. అప్పుడే వాటికి సార్థకత. మనిషి బలం, బలహీనత రెండూ మనసే. మనిషిని దైవత్వానికి చేరువ చేసేది మనసే. రాక్షసునిగా దిగజార్చేది మనసే. బలహీనమైన మనసు ప్రతి అల్ప విషయానికి ఉద్రిక్తభరితమవుతుంది. ప్రశంసిస్తే ఆకాశంలో వివరిస్తుంది, విమర్శిస్తే పాతాళానికి కృంగిపోతుంది. తాళం చెవి ఎడంవైపు తిప్పితే గడియ పడుతుంది, కుడివైపు తిప్పితే గడియ తెరుచుకుంటుంది. మనసు ఎటు తిప్పితే అటు తిరుగుతుంది. భౌతిక సుఖాలకు వ్యతిరేకంగా తిప్పితే ఆధ్యాత్మిక వైపు తిరుగుతుంది. మనలోని వ్యతిరేక భావనలను తొలగించి సానుకూలమైన, ఆహ్లాదకరమైన ఆలోచనలతో నింపితే శారీరక రుగ్మతలు కూడా మనకు దగ్గరకు రావు. నేటి శాస్త్రవేత్తలు కూడా చాలా రోగాలకు కారణం మనసే అని, మనసు హాయిగా ఉంచుకున్న వారికి రోగాలు దరిచేరవని ధృవీకరిస్తున్నాయి. ధర్మబద్ధమైనటువంటి కర్మలను నిష్కామంగా ఆచరిస్తూ బుద్ధికి మనసును అప్పజెప్పి జీవనయానాన్ని కొనసాగించాలి. ఎప్పటికప్పుడు ఆత్మావలోకం చేసుకుంటూ మనసులో చెలరేగే ఆలోచనలు, ప్రలోభాలు, సంఘటనలను అవగాహన చేసుకుని విచక్షణతో వాటి ప్రభావాన్ని కొద్దిగా తగ్గించుకోవాలి. అప్పుడే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు దారి తప్పకుండా ఉంటాయి. మనకు ఆధ్యాత్మికత అనేటువంటిది మనకు చేరువవుతుంది. ఇది మనసు బుద్ధి యొక్క స్వరూపము.